పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. మలక్పేట్ గన్ ఫైర్ కేసులో విచారణ కొనసాగుతోంది. కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివ, భాషగా గుర్తించారు పోలీసులు. కాల్పులకు కుంట్లూరులోని భూ తగాదాలు కారణమని గుర్తించిన పోలీసులు గత కొంతకాలంగా రాజేష్కు చందు నాయక్కు మధ్య విభేదాలు ఉన్నట్టుగా గుర్తించారు. కుంట్లూరులోని రావినారాయణ రెడ్డి నగర్లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సిపిఐ పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ మెంబర్గా ఉన్న చందు నాయక్ను చంపిన నిందితులను పట్టుకోవడానికి 10 టీంలు ఏర్పాటు చేశారు పోలీసులు. నిందితులు చౌటుపల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాలో గుర్తించారు. ఘటనా స్థలంలో 7 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇవాళ చందు నాయక్ స్వగ్రామం నర్సాయపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, మొత్తానికి చందు నాయక్ హత్య భూ తగాదాలే ప్రధాన కారణం అని తెలుస్తోంది. సో ఏంటి పోలీసుల దగ్గర ఏ వివరాలు రాబట్టారు, ఏంటి మీ దగ్గర అప్డేట్స్? సరే, నిన్న ఉదయం 7:30 గంటలకు జరిగినటువంటి ఈ హత్యలో ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మలక్పేట పోలీసులు ప్రస్తుతానికైతే ఒక కారును సీజ్ చేశారు. వీళ్ళు నిన్న ఉదయం 7:30 గంటలకు చందు నాయక్ ను ఏదైతే మలక్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి శాలివాహన నగర్ వద్ద పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా కూడా గన్ తో ఫైర్ చేసి కాల్చి చంపారు. సో మరి ఆ ఘటనలో ఇదే కారును వాడారు. వీరు ఈ కారును జూమ్ అనేటువంటి ఒక సంస్థలో అద్దెకు తీసుకున్నారు. అద్దెకు తీసుకుని దాదాపు చందు నాయక్ ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే నిన్న ఉదయం జరిగింది. సో మొన్న రాత్రి నుంచి కూడా రెక్కి నిర్వహించారు. ఆ రాత్రి సమయంలో కూడా వాళ్ళ చందు నాయక్ భార్య ఈ కారును వాళ్ళ ఇంటి వద్ద చూసింది. అందులో రాజేష్ ను కూడా చూసింది. సో మరి ఇట్లా నీకోసం ఇట్లా తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, అనుమానం ఉంది అనేటువంటి విషయం కూడా చందు నాయక్ భార్య చందు నాయక్ తో చెప్పింది. సో మరి అతను కొంత అప్రమత్తమై కొంత జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ హత్య జరిగి ఉండకపోయేది. సో నిన్న ఉదయం కూడా పార్క్ వద్ద కూడా ఈ కారు అనుమానాస్పదంగా కనిపించింది. అప్పుడు కూడా చందు నాయక్ జనాల మధ్యనే ఉన్నాను కాబట్టి భయం ఏం లేదు అని వాళ్ళ భార్యకు చెప్పి ఇంటికి పంపించేశాడు. కానీ ఆ వెంటనే చందు నాయక్ కోసం నలుగురు ఈ కారులో వచ్చి కారు దిగి కంట్లో కారం చల్లి మొత్తం గన్ తో ఫైర్ చేసి కాల్చి చంపారు. అయితే ప్రస్తుతానికి మొత్తం ఈ కేసులో 9 మంది నిందితులు కూడా గుర్తించారు. కుంట్లూరులో ఉన్నటువంటి రావినారాయణ రెడ్డి అయితే ఆ ప్రదేశం ఉందో ఆ ప్లేస్ లో గుడిసెల కోసం అక్కడ ఉన్నటువంటి స్థలం కోసమే ఈ గొడవంతా కూడా అనేటువంటి తెలుస్తుంది. ముఖ్యంగా రాజేష్ తో పాటు ప్రధానంగా ఇందులో ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్, మున్నా, రాముడు, రవీంద్రచారి, యాదిరెడ్డి, సో మొత్తం 9 మంది నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చారు మలక్పేట పోలీసులు. ఇందులో ఇప్పటికే 5 లొంగిపోయినట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యక్షంగా మర్డర్ లో గన్తో కాల్చిన దాంట్లో 4 ప్రత్యక్షంగా పాల్గొంటే పరోక్షంగా 5 ఇందులో సహకరించారు. సో మొత్తం ఇందులో 5 లొంగిపోయినట్టు అయితే తెలుస్తుంది. సో ఇంకా మిగతా వాళ్ళైతే ఈ కారును ఏదైతే ఆ జూమ్ సంస్థ దగ్గర అద్దెకు తీసుకున్నారో అక్కడ పడేసి వేరే కారులో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. సో వారి కోసం కూడా 10 బృందాలు గాలిస్తున్నాయి. ముఖ్యంగా చందు నాయక్, రాజేష్ కు 5 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. సో వీళ్ళంతా కూడా వామపక్ష పార్టీలలో కూడా ఉంటారు. ఆ తర్వాత ఇవి ఏదైతే పేదలకు సంబంధించినటువంటి గుడిసెల మధ్య ఇద్దరి మధ్య కూడా గొడవ కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. సో మరి ఈ గొడవ వల్లనే ఈ హత్య దారి తీసింది అనేటువంటి తెలుస్తుంది. సో గతంలో కూడా భానుచంద్ అనేటువంటి ఒక వ్యక్తి మర్డర్ కేసులో చందు నాయక్ నిందితుడిగా ఉన్నాడు. సో మరి ఆ కేసుకు సంబంధించి మర్డర్ చేశారా, లేకపోతే రాజేష్ కు ఇతనికి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల మధ్య మర్డర్ జరిగింది అనేటువంటి కోణంలో ప్రస్తుతం మలక్పేట పోలీసులు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.